ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. కడప జిల్లా టీడీపీ కూటమి టికెట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేలా లేదు. టీడీపీకి ఆ జిల్లాలో అంతగా పట్టులేదా? లాస్ట్ ఎలక్షన్ లాగా సేమ్ సీన్ రిపీట్ కాబోతుందా? గెలిచే సత్తా ఉన్న నాయకులు అధినేతకు కనిపించడం లేదా? పొత్తు పేరుతో పక్క పార్టీలకు సీట్లను వదిలేస్తున్న అధినేత ఆలోచన ఏంటి? గెలుపుపై ధీమా లేకనా? పొత్తు ధర్మాన్ని పాటించేందుకా? ఇంతకీ ఆ పార్టీ వ్యూహం ఏమిటి? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందనేది ఆసక్తి పరిణామాలపై హాట్గా చర్చ సాగుతోంది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ గా మారాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అన్ని పార్టీలు పోటీకి సై అంటున్నాయి. రాష్ట్రంలో ప్రతి సీటు చాలా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం పక్క పార్టీలతో జతకట్టింది. అంతవరకు ఓకే, కానీ సొంత పార్టీ నేతలను సైతం బలి చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకున్న వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కాస్త పొలిటికల్ చేంజ్ కోసం పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పార్టీకి పట్టున్న స్థానాలను నిలుపుకోవడం లేదనే చర్చ ఇప్పుడు వినబడుతుంది. పొత్తు పేరుతో గెలిచే అవకాశం ఉన్న సీట్లను పక్కన పెట్టి పక్క పార్టీలకు కేటాయించడం సొంత పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదట. జిల్లాలో టీడీపీ గెలిచే సీట్లను పొత్తులో వదులుకోవద్దంటూ టీడీపీ నేతల నుంచి అధినేత చంద్రబాబుకు ఒత్తిడి పెరుగుతుంది. కానీ బీజేపీ జనసేన అడిగే సీట్లలో టీడీపీ బలంగా ఉన్న అధినేత మాత్రం పక్క పార్టీల మాటే శిరోధార్యంగా అంగీకరించడం సైకిల్ పార్టీ నేతల్లో గుబులు రేపుతుంది. పొత్తులో భాగంగా జమ్మలమడుగు, బద్వేల్ బీజేపీకి, రాజంపేట, రైల్వే కోడూరు జనసేనకు కేటాయించినట్లు లీకులొస్తున్నాయి. టీడీపీ వదిలిన 3 లిస్టులో ఈ 4 నియోజకవర్గ స్థానాలు లేకపోవడంతో అది నిజమే అనిపిస్తుంది. బీజేపీ డిమాండ్ చేస్తే జమ్మలమడుగు, బద్వేల్ 2 సీట్లలో టీడీపీకి మంచి క్యాడర్ ఉంది. సైకిల్ పార్టీపై పోటీ చేస్తే గెలుపు ఖాయమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఈ 2 సీట్లను బీజేపీకి కేటాయిస్తున్నారనడంతో టీడీపీ క్యాడర్ బల ప్రదర్శన చేసింది. అయినా ప్రతిఫలం కనిపించేలా లేదు. జనసేనకు కేటాయించే స్థానాల్లో రాజంపేట విషయానికొస్తే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం, రాజంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. రైల్వే కోడూరులో అదే పరిస్థితి. ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్థి అన్న మాట మరోసారి తెరపైకొచ్చింది. ఈ ఎన్నికల్లో ఈ 4 నియోజకవర్గాల్లో గెలుపు తప్పనిసరి అనే పరిస్థితిలో అధినేత నిర్ణయం నేతలకు అంతుపట్టని విషయంగా మారింది. కడప జిల్లాలో చంద్రబాబు గెలుపు ధీమా లేకనే పొత్తు పేరుతో సైలెంట్ గా ఆ సీట్లను పక్క పార్టీలకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే మరోసారి కడపలో వైసీపీ క్లీన్ స్వీప్ గ్యారంటీ అనిపిస్తుంది. చూడాలి, మిగిలిన సీట్ల ప్రకటనలో ఈ 4గింటిలో ఎన్ని సీట్లు సైకిల్ పార్టీకి వస్తాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.